మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సికింద్రాబాద్లోని బిషప్ హౌస్లో కార్డినల్ పూల ఆంటోనీ ఆర్చ్ బిషప్ ఆశీర్వాదాలను పొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ కమ్యూనిటీ నాయకులు రాయిడాన్ రోచ్ నేతృత్వంలో బిషప్ ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, మైకేల్, టీపీసీసీ మైనారిటీ నాయకులు రేమండ్ హర్వుడ్, గౌరీశంకర్, బాబురావు, నందికంటి రవితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. People are there around you, don't worry, and we are with you. We'll pray for you and as MP she is going to come back. yes, We'll take her. మీరు ఉన్నారు కదా Right. గట్టిగా మాట్లాడితే కేటీఆర్. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ఏ విధంగా వేయాలి, తర్వాత ప్రచారం ఏ విధంగా నిర్వహించాలో పూర్తి స్థాయిలో గుర్తించి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలని, లాస్య నందిత ఏ విధంగా గెలిపించారో అదేవిధంగా నివేదితను కూడా గెలిపించాలని, అందుకు కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నివేదిత, సాయన్న కుటుంబం చేసిన సేవలను గుర్తించి ఈసారి జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వారి కుటుంబం కంటోన్మెంట్ ప్రజలకే అంకితమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంటు ఆశీర్వదించి మెజారిటీతో గెలిపించాలని, సాయన్న బాటలో ఉండి పని చేస్తానని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్, అనితా ప్రభాకర్, నళిని కిరణ్తో పాటు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, టిఎన్ శ్రీనివాస్, ఆకుల హరి మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాక మన అభ్యర్థి కూడా మాట్లాడుతుంది. ఆమె కూడా తను ఉన్నటువంటి సాధక బాధకాలు, తన కుటుంబాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి, తండ్రిని కోల్పోయి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరందరూ ఆశీర్వదించినటువంటి శరీరం కూడా కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉంది. యాక్చువల్ ఆమె నేను పోటీ చేయాలని చెప్పింది. మేము అందరం బలవంతం చేసినాం. ఎందుకంటే ఆ సాయంత్రం కానీ ముద్ర చెరగదని మేమందరం బలవంతం చేసి ఆ అమ్మాయిని కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి మన ఆమెకి టికెట్ ఇవ్వాలనేటువంటి చెప్పినాం. కాబట్టి మీటింగ్ అయిన తర్వాత, భోజనం అయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత లంచ్ అయిపోతుంది. లంచ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, శ్రీధర్ రెడ్డి గారు, నివేదిత, మన మహేష్, మా మాజీ బోర్డు మెంబర్లు, వార్డు ప్రెసిడెంట్, మీరు అందరూ కూర్చొని 19వ తారీఖున నామినేషన్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఆ తర్వాత 20 నుంచి అంటే 19వ తారీఖు శుక్రవారం అనుకుంటా, శుక్రవారం. రెండోది పాదయాత్ర. లాస్ట్ టైం చెప్పినట్టు మనం ఆ పాదయాత్రను కూడా డిజైన్ చేసుకొని మొదలు ఉదయం కూడా 2 గంటలే, సాయంత్రం 4 గంటలు చేసుకుంటే ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం కాబట్టి మరి నిరంతరంగా ఎలక్షన్ వరకు ఆ పాదయాత్ర కంప్లీట్ గా జరుగుతుంటది. తర్వాత కేసీఆర్ గారి మీటింగ్ ఉంటది, కేటీఆర్ గారి మీటింగ్ ఉంటది, హరీష్ రావు గారి మీటింగ్ ఉంటది. ఇవన్నీ కార్యక్రమాలను కూడా రూపకల్పన చేస్తాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి వంశ తిలక్ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టికెట్ అధిష్టానం కేటాయించడంతో ఆయన బోయిన్పల్లిలోని బానుకా మల్లికార్జున్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తన పరిచయాన్ని, భవిష్యత్తులో కార్యక్రమాల్ని ఆయన వెల్లడించారు. తన కుటుంబం రాజకీయ నేపథ్యంలో ఉన్న
టిఎన్ సదాలక్ష్మి ఎన్ నారాయణ దంపతుల కుమారుడు బొల్లారం తన సొంత ప్రాంతమని విద్యా సేవలు అందిస్తూ ప్రజలతో తమ కుటుంబం ఎప్పుడూ అనుబంధంతో ఉంటూ సేవలు అందిస్తామని ఆయన అన్నారు. తాను డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ సామాజిక పరమైన సేవలు చేశానని, తన తల్లి సదాలక్ష్మి మచ్చలేని రాజకీయ కుటుంబాన్ని మేము దక్కించుకున్నామని, కంటోన్మెంట్ ప్రజలకు సేవలు చేసుకునే భాగ్యం కలిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నమస్కారం. రేపు శ్రీరామనవమి సందర్భంగా మీకు మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఈ శుభ సందర్భంలో నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో, అమిత్ షా గారి ఆశీర్వాదంతో, నడ్డా గారి ఆశీర్వాదంతో మరియు రాష్ట్ర నాయకత్వం మరియు కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, లక్ష్మణ్ గారి ఆశీర్వాదంతో, అట్లాగే పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, మందకృష్ణ మాదిక్ గారు మరియు బోర్డు మెంబర్స్ ఇక్కడ రామకృష్ణ గారు, మల్లికార్జున గారు, అందరి పెద్దల ఆశీర్వాదంతో నాకు కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం అధిష్టానం ఇచ్చింది. దానికి పెద్దలందరికీ, ఆ భగవంతునికి మరియు అట్లాగే తల్లిదండ్రులకి, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తూ, నా పరిచయం, నా పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్. శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారు మొట్టమొదటి మహిళా దళిత్ డిప్యూటీ స్పీకర్, తర్వాత అట్లాగే మొట్టమొదటి దళిత్ మహిళా మినిస్టర్. 9 శాఖలను ఆమె నిర్వహించారు, ఇంక్లూడింగ్ ఎండోమెంట్స్ కానీ, స్మాల్ సేవింగ్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఇట్లా 9 శాఖలు నిర్వహించారు. లక్కికపూర్లో ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ మా ఇల్లుగా ఉండే. వారు జన్మించింది బొలారం. మన ఇప్పుడు ఆర్య సమాజం ఉంది కదా, దాని వెనకాల బస్తీలో అమ్మగారు జన్మించారు. నాన్నగారు లేట్ శ్రీ డాక్టర్ టివి నారాయణ గారు, పద్మశ్రీ అవార్డు. 2016లో నాన్నగారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అయితే ఆయన బొలారం నుంచి వెంకయ్య గారు అన్నటువంటి మా తాతయ్య గారికి మొట్టమొదటి సంతానం. అంటే సిస్టర్ ఉంది పెద్దామె, కానీ మగ సంతానం నాన్న. ఆయన టీచర్గా మొదలుపెట్టి ఆయన జీవితాన్ని హంబుల్గా, అక్కడ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా, మొట్టమొదటి మెంబర్గా ఆయన ఆ స్థాయికి ఎదగడం, అట్లాగే ఎస్సీ కమిషన్ మెంబర్గా జస్టిస్ పున్నయ్య గారి కమిటీలో ఆయన మెంబర్గా ఉండడం, ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నీ తిరగడం తెలంగాణతో సహా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి దళిత్ సాంస్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డు శంకర్ దాల్ శర్మ గారి చేతుల మీదుగా, మన ఫణి శర్మ గారు ఉన్నారు కదా, ఆయనతో పాటు ఏకైక దళిత వ్యక్తి సాంస్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డు దొరికింది నాన్నగారికి. అది జాతికి గర్వకారణం, బొలారానికి గర్వకారణం, కంటోన్మెంట్కి గర్వకారణం, తెలంగాణకి. ఇది మా నేపథ్యం. అయితే నేను 25 సంవత్సరాలుగా నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 1978లో చేరి 84లో కంప్లీట్ చేశాను. అక్కడ వివిధ స్థానాల్లో పనిచేసి ఢిల్లీ రామనగర్ ఆసుపత్రిలో కూడా పనిచేశాను 2 సంవత్సరాలు. దాని తర్వాత ప్రాక్టీస్ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను. ప్రస్తుతం కూడా సోరియాసిస్ మాత్రం నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్, మీకు అందరికీ తెలుసు, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ అని ఉంటుంది. దానికి లైఫ్ టైం మెంబర్ని, వన్ ఆఫ్ ద డైరెక్టర్ని. ప్రస్తుతం ఎకనామిక్ కమిటీకి ట్రెజర్గా ఉన్నాను. అక్కడ కూడా 20 సంవత్సరాల కంటే పైబడి నేను అక్కడ సర్వీస్ చేశాను. వివిధ కాలేజీ యాజమాన్యం కూడా నేను పనిచేసిన. నేను భాగ్యనగర్ ఖాదీ సమితి దానికి ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నాను. గతంలో దానికి దివంగత పివి నరసింహారావు గారు చైర్మన్ గా ఉండేది. తర్వాత మన ఎమ్మెల్యే గారు రాజ్ నర్సింగ్ గారు, ఆయన చైర్మన్ గా ఉన్నారు. తర్వాత టివి నారాయణ గారు, ప్రస్తుతం నేను చైర్మన్ గా ఉన్నారు. పివి నరసింహారావు గారి మనవడు
కశ్యప్ గారు ఇప్పుడు నాకు సెక్రటరీగా ఉన్నారు. దానికోసం మేము కృషి చేస్తాం. అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా, దానికి నేను కోర్ట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. అది ప్రెసిడెన్షియల్ నామినేషన్. ఇక్కడ హైదరాబాద్ నామినేషన్ కాదు, సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కోర్ట్ కౌన్సిల్ మెంబర్గా మన ప్రెసిడెన్షియల్ నామినేషన్ దానికి నేను మెంబర్గా ఉన్నాను. అట్లాగే బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్కి కూడా నేను జనరల్ బాడీ మెంబర్గా ఉన్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి. సరే, సంక్షిప్తంగా ఇది నా పరిచయం. కేవలం అమ్మ నాన్న గురించే చెప్పుకుంటున్నాడు, మరి స్వయంగా ఏమన్నా చేశాడంటే కొంత నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి మీరందరికీ బయోడేటా పంపిస్తాను. దాంట్లో కొన్ని వివరాలు ఉన్నాయి. సో ఈ పరిచయంతో అమ్మగారి సమాధి బొలారంలోనే ఉంది. నాన్నగారి జీవితం అంతా అక్కడ వాళ్ళు మా బంధువులు, పెద్ద బంధువులందరూ కూడా అక్కడ సమాధి ఉంది. మా యాత్ర కూడా ఇక్కడి నుంచి మొదలై మళ్ళీ అక్కడికే. సో కాబట్టి పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో నాకు బై ఎలక్షన్ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా అవకాశం దొరికింది. నాకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గురించి నేను కొన్ని నెలలుగా స్టడీ చేస్తున్నాను. మంచి అవగాహన ఉంది. సరే, మొత్తం సరిపోతుంది నేను అనుకోను. ఇంకా నేను మీ అందరి దగ్గర నుంచి సూచనలు, అభిప్రాయాలు కూడా తీసుకుంటాను. కాకపోతే ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఏదైతే ఉందో, మన ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బకాయిలు కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి బకాయిలు కానీ, అట్లాగే నీళ్ళ సమస్య. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతిరోజు నీళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో కంటోన్మెంట్ బోర్డులో మాత్రం 5 రోజులకు 6 రోజులకు ఒకసారి రావడం చాలా దారుణం. జనావాసాలు, సివిలైజేషన్ నీళ్ళ దగ్గరనే మొదలవుతుందని మీకు అందరికీ తెలుసు, నదుల పక్కన. మరి నీరు అనేది జీవనాధారం. నీరు లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రజల సమస్య మేము తీవ్రంగా గమనించాము. మరి వేరే ప్రాంతాల్లో ప్రతిరోజు వచ్చేటటువంటి నీరు సికింద్రాబాద్ లో ఎందుకు రాదు అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. కాబట్టి ఆ సమస్యని తీర్చే దిశగా నా వంతు కృషిని, కంటోన్మెంట్ బోర్డు యొక్క, కంటోన్మెంట్ ప్రజల యొక్క గొంతుని అవకాశం వస్తే, అందరి సపోర్ట్తో నేను కనుక గెలిస్తే తప్పకుండా అసెంబ్లీలో ఆ వాణిని వినిపించి వారి సమస్యలన్నీ తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానమైనటువంటి సమస్యలు మీ ముందరికి తీసుకొచ్చాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కూలంకషంగా. అవన్నీ తప్పకుండా మీకు కంటోన్మెంట్ బోర్డు యొక్క, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, కంటోన్మెంట్ బోర్డు నియోజకవర్గంలో లోకల్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నో ఇర్రెలెవెంట్. ఎందుకు? కంటోన్మెంట్ బోర్డు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి నడిచేటటువంటి వ్యవహారం. ఒక అరుదుగా మనకు ఒక అవకాశం ఏం దొరికిందంటే, ఈ గతంలో ఎప్పుడు ఎంపీ కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి గెలవలేదు. అట్లాగే లోకల్ అభ్యర్థి కూడా. కానీ ఒక సువర్ణ అవకాశం ఈసారి వచ్చింది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒక బడుగు బలహీన వర్గాలటువంటి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. చాలా పేరు మోసినటువంటి వ్యక్తి, ప్రజల్లో చాలా పేరున్నటువంటి వ్యక్తి. ఆయన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ప్రజల్లో దూసుకుపోతున్నారు. అట్లాగే కంటోన్మెంట్ లో కూడా నాకు అవకాశం వచ్చింది. ఒక దళిత వ్యక్తిని అనేటువంటి నాకు నా కంటోన్మెంట్ లో అవకాశం వచ్చింది. ఇక్కడ కూడా మీ అందరి సహకారంతో, పెద్దల సపోర్ట్ తో తప్పకుండా పగలు రాత్రి కష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించి వాళ్ళ సమస్యలను తీర్చి తప్పకుండా నేను విజయం సాధిస్తానని చెప్పి అనుకుంటున్నాను. మహిళలను ఆర్థికంగా ఎదిగి స్వశక్తితో కుటుంబాన్ని నడుపుకుని మంచి జీవితాన్ని పొందేందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మహిళలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి ఆదరిస్తోందని తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. జరగబోయే కార్పొరేషన్లకు అధికారికంగా ఉండే విధంగా డైరెక్టర్లుగాను, చైర్మన్ గాను మహిళలు అధికంగా ఉండేలా తాము కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు ఆర్థికంగా బాధ్యతలు ఇస్తే ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. మత్స్య మహిళా సంఘం సమావేశంలో ఆయన అన్ని విధాల సమస్యలు తీర్చి మార్కెట్ కార్పొరేషన్లో పదవులు కల్పించేందుకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నల్లగుట్ట మహిళా సంఘం మత్స్య కార్మికుల మహిళా సంఘం కార్యదర్శి సుమిత్ర, సంధ్యారాణి, రాధిక తదితరులు సాయి కుమార్ కు సన్మానం చేసి సత్కరించారు. సత్యనారాయణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా మా మత్స్య సహకార సంఘాలు తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు రాష్ట్ర చైర్మన్ గారికి నియమించిన సందర్భంలో
మాకు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు వచ్చిన 100 రోజుల్లోనే గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, మహిళలకు ప్రత్యేకంగా ఆర్థికంగా బలోపేతంగా దానికి మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా మహిళా సహకార సంఘాలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నేడు నల్లగుట్ట మత్స్యకార పారిశ్రామిక సొసైటీ కానివ్వండి, అదేవిధంగా నల్లగుట్ట మహిళా మత్స్య పరిశ్రమ సొసైటీలో వాళ్ళ సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు స్థానిక అధ్యక్షురాలు సుమిత్ర గారి యొక్క ఆధ్వర్యంలో నేడు ఇక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా మత్స్యకార యొక్క కుటుంబాల యొక్క ఆనందాన్ని ఇవ్వడమే. ఎక్కడైతే మహిళ యొక్క సాధికారత ఉంటుందో అక్కడ ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి ఉంటుంది. దానికి తోడుగానే మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా, అదేవిధంగా మత్స్యకారుల పక్షపాతిగా ఆయనకు సాటిగా ఉన్నారు. మీరు చూడొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా సింహభాగం మహిళలు ఉండాలని చెప్పి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. దీని ఉద్దేశమే మహిళల యొక్క ఆయన పక్షపాతించడానికి. ముఖ్యంగా నేను ఎన్నిసార్లు కలిసినప్పుడు కూడా ఆయన ఒకటి చెప్తున్నారు, మహిళలకు కావాల్సినటువంటి ఆర్థిక అభివృద్ధి తోడ్పాటు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా దరఖాస్తులను కూడా ఏ ఒక్క దరఖాస్తు కూడా వెనుకపోకూడదు. మహిళా పారిశ్రామిక అభివృద్ధి సంస్థలను సభ్యులందరికీ, అంటే మా మహిళా కుటుంబాల, మా మహిళా మత్స్యకార కుటుంబం అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా, ముఖ్యమంత్రి మాట గారు, ముఖ్యమంత్రి గారు మన పైన ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక, అదేవిధంగా మత్స్య పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆయన యొక్క తోడ్పాటు కార్యాచరణ ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఇదే అవకాశంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మత్స్యకార కుటుంబాలు, వారి సభ్యత్వ కుటుంబాలన్నీ కూడా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా తోడ్పాటుకు వచ్చే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మన మద్దతుని తెలపడం ముఖ్యం.